నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో బడుగు బలహీన వర్గాలకు బీసీలకు మేమిక ఐకానిక మీకు మాకు మించి ఇంకెవరు లేరు అని చెప్పేసి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. బీసీ డిక్లరేషన్ దానికి ముందేసి బీసీ డిక్లరేషన్ ఏదో గొప్పగా దాన్ని మాట్లాడుతున్నారు. బీసీ డిక్లరేషన్ అంటే కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అంటే కేవలం 42% రిజర్వేషన్లు అన్న విషయాన్ని ప్రజోక్ చేస్తూ సమాజానికి ఇవాళ సాధ్యం కాదని మాత్రం చెప్పి మిగతా సాధ్యమయ్యేటటువంటి విషయాలని చేయగలిగేటటువంటి విషయాలని చిన్న జీవోలతోటి మంత్రివర్గ నిర్ణయాలతో అయ్యేటటువంటి విషయాల్ని ఏ ఒక్క విషయాన్ని కూడా అమలు చేయకుండా తెలంగాణ బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ నిలువున నయవంచన చేస్తున్నది, మోసం చేస్తున్నది. ఇవాళ గౌళ్ళకి కేసీఆర్ గారు దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని వైన్ షాపుల్లో మద్యం షాపుల్లో 15% కేటాయించి గౌడ్లకు కల్లుగీత వృత్తిలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనికి వీళ్ళని ఆదుకోవటం కోసము అని చెప్పి 15% రిజర్వేషన్లు ఇచ్చే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు, అమలు చేసిండ్రు. దాన్ని ఓట్ల కోసం 15% నుంచి మేము అధికారంలోకి వస్తే 25% పెంచుతామని ఇదే బీసీ డిక్లరేషన్లో గౌడ్లకు ఇచ్చినటువంటి అంశం. బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశమే 15% నుంచి 25% మద్యం షాపులు కేటాయిస్తామని చెప్పేసి. మరి మీకు దాన్ని అమలు చేయడానికి ఏం అడ్డం వచ్చింది? మీ వెనుక ఉన్నటువంటి వాడు ఎవడు? ఇంకెంతకాలం మోసం చేస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మోసము వంచనేనా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేది లేదా? అమలు చెయ్యకపోగా ఇవాళ కల్లుగీత వృత్తి మీద కక్ష కట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే వందలాది మంది సొసైటీలని, వందలాది మంది కళ్ళు సొసైటీ నిర్వాహకులని జైల్లో పెట్టి ఉసురు తీసుకుంటున్నారు, ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. ఇవన్నిటికి కూడా ఇవాళ మీరు ఏదో మొన్న ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుల వారు చాలా గొప్పగా చెప్పిండ్రు, సర్వాయి పాపన్న ఇంకెక్కడ లేదు, మొత్తం మేమే చేసినామని చెప్పేసి. ఆ సర్వాయి పాపన్న మహానుభావుడు సర్వాయి పాపన్న విగ్రహానికి సంబంధించినటువంటి ట్యాంకు మడ్డు మీద ఏర్పాటు చేసే విషయాన్ని కూడా 3 కోట్ల రూపాయల్ని విడుదల చేసింది, ఇచ్చింది, జీవో ఇచ్చింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. దాన్ని నెలకొల్పటానికి ట్యాంకు బండి మీద స్థలాన్ని ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి స్థలాన్ని కూడా నిర్ణయించిన మహారాజు శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఆ స్థలాని కోసం ఇవాళ నిజంగా మాట్లాడితే 2000 గజాల స్థలాన్ని దాన్ని ఆ రోజు సర్వాయి పాపాన్ని విగ్రహం కోసం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ చేయాలని ఎలక్షన్ కోడ్ వచ్చింది, చేయలేకపోయినా 3 కోట్లు జీవో ఇచ్చినప్పటికీ కూడా. కానీ వాళ్ళ ఆ 2000 గజాల స్థలంలో తగ్గించి కేవలం 700-800 గజాల స్థలానికి పరిమితం చేసి ఒక చిన్నగా ఏదో పెట్టాలంటే పెట్టాలి కాబట్టి రాజకీయం చేసి కుచ్చిత బుద్ధి చూయించుకున్నటువంటిది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా కూడా మేము ఎందుకు దాన్ని మాట్లాడలేదంటే ప్రతిదీ రాజకీయం చేయటం బాగుండదు కానివ్వండి అనే ఉద్దేశంతో మేము 2000 గజాల స్థలాన్ని అక్కడ నిర్ధారణ చేసి స్థలాన్ని ఫైనల్ చేసిన తర్వాత ఇవాళ దాని స్థలాన్ని కూడా తక్కువ చేసి సగానికి సగం తక్కువ చేసి ఇవాళ మళ్ళీ మేమేదో చేసినాం, సర్వాయి పాపన్నని కొత్తగా మేమే సర్వాయి పాపన్నని ఈ తెలుగు గడ్డ మీద స్వయం పరిపాలన పతాకాన్ని, అస్తిత్వ నినాదాన్ని అందించి ఎగిరేసినటువంటి సర్వాయి పాపన్న జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. అప్పటి వరకు మీరు దాని గురించి పట్టించుకోలే. దాని కొనసాగి చేసి మీరు కొత్తగా చేసిందేం లేదు. సర్వాయి పాపన్న జయంతిని మొదలుపెట్టింది కేసీఆర్ గారే. ఆయన మహానుభావుడి విగ్రహాన్ని ట్యాంకు బండి మీద పెట్టడానికి నిర్ణయించింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. 3 కోట్ల రూపాయలు కేటాయించింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. దానికి స్థలాన్ని నిర్ణయించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. మీరేదో చేసినట్టు వంచన చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. దయచేసి మీకు నిజంగా గౌడ్ల మీద కించెత్తు ప్రేమ ఉంటే బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి 25% రిజర్వేషన్లని అమలు చేయండి. అమలు చేయకుండా మీరు టెండర్లకు పోతే బరాబర్గా ఖచ్చితంగా అడ్డుకుంటాం. జీవో 93ని రద్దు చేయాలి, సవరిస్తూ గౌళ్లకు 25% రిజర్వేషన్లు ఇస్తూ
కొనసాగిసి మళ్ళీ ప్రాసెస్ చేయాలి. తక్షణమే ఇవాళ ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితం చెప్పిండ్రు పెండింగ్లో ఉన్నటువంటి 7.5 కోట్ల బకాయిలని తక్షణమే కల్లుగీత ఎక్స్గ్రేషియా బకాయిలని ఇస్తామని చెప్పేసి ఇవాళ 12.5 కోట్లయింది. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కనీసం అది తక్షణమే ఇవ్వాలి. మీరు హామీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియాని 10 లక్షలకు కూడా పెంచాలి. ఇవేవి పెంచకుండా ఇవేం చేయకుండా అంటే గౌన్లని కల్లుగీత కార్మికులని నయవంచన చేయటమే, మోసం చేయటమే, బరాబర్గా వదిలిపెట్టేది లేదు. మీ సంగతి ఏందో తెలుస్తాం.